ఆయన ప్రేమ మన మరణము కంటే బలమైందంట. అందుకే దేవుడు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదివినట్లయితే అక్కడ వ్రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు వెళ్ళలేడు. యేసు ప్రభు అంటున్నాడు, నేను మీ కొరకు ప్రాణము పెట్టాను, మీ పాపముల కొరకు ప్రాణం పెట్టాను. మీరు పాపము చేశారు కనుక మీకు మరణం వచ్చింది కనుక ఆ మరణములో నుండి మిమ్మల్ని విడిపించడానికే నేనే కలవరి శిలువలో ప్రాణం పెట్టాను కనుక, రక్తము కార్చాను కనుక నా ద్వారా తప్ప నీ పాపములు క్షమించబడేది, నా ద్వారా తప్పను పరలోక రాజ్యానికి వెళ్ళేది, నా ద్వారా తప్ప నీకు జీవం వచ్చేది, నా ద్వారా తప్పను పరలోక రాజ్యములు యుగయుగములు ఉండేది, ఇంకా ఎవరి ద్వారా ఉండవు. కనుక నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళలేడని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. నిజముగా దేవుని యేసు ప్రభు నమ్ముకోనండి. యేసు ప్రభు నిజమైన దేవుడు, యేసు ప్రభు నిజమైన లోక రక్షకుడు. ఆకాశమందు కానీ భూమి యందు కానీ భూమి కింద నేల యందు కానీ నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఆకాశమునిచ్చాడు, దేవుడు మనల్ని ప్రేమించి భూమినిచ్చాడు, దేవుడు మనల్ని ప్రేమించి ప్రకృతిని కలుగు చేశాడు, దేవుడు మనల్ని ప్రేమించి సూర్యచంద్ర నక్షత్రములను కలుగు చేశాడు, కొండలను లోయలను మెట్టలను పర్వతాలను సముద్రాలను లోయలను అగాధ జలములను మన కొరకు కలుగు చేశాడు. అంతేకాదు ఆయన రూపంలో ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. అదే ఆయన ప్రేమకు నిదర్శనము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. బలో యేసు మహారాజుకే. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ తండ్రి కంటే, నీ తల్లి కంటే, నీ అన్నదమ్ముళ్ళ కంటే, నీ అక్క చెల్లెళ్ళ కంటే, నీ భార్య కంటే, నీ పిల్లల కంటే, నీ భర్త కంటే ఎక్కువగా దేవుడు నిన్ను ప్రేమించి నీ పాపముల కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టినటువంటి దేవుడని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, దేవుడు ఒక గ్రామానికి చెందిన వ్యక్తి కాదు, దేవుడు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, దేవుడు ప్రపంచానికి దేవుడు, దేవుడు భూలోకానికే దేవుడు, దేవుడు అంతటా ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు అంతటా ఉన్నాడు, దేవుడు ప్రపంచాన్ని కలుగు చేశాడు, దేవుడు ఆయన రూపంలో ఆయన పోలికలో చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయనే కలుగు చేసుకున్నాడు. కనుక ఆయన మాట మనం వినాలి. ఆయన ప్రేమ చేత నశించిపోతున్న మనల్ని, పాపములో ఉన్న మనల్ని, శాపములో ఉన్న మనల్ని, దరిద్రతలో ఉన్న మనల్ని విడిపించడానికి గత 2000 సంవత్సరాల క్రితము అమితమైన ప్రేమ చేత ఈ లోకానికి వచ్చి మన కొరకు కలవరి శిలువలో మరణించిన త్యాగమూర్తి వైపు మనము చూసినట్లయితే, ఆయన వైపు మనము చూసినట్లయితే నిజముగా ఆయన ఎంత గొప్పవాడో మనము తెలుసుకోవాలి. పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు. అందుకే ఆకాశ మండలము కంటే మిక్కిలి ఎచ్చయున్న దేవుడు, పాపములో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక దేవుడు ఒక గ్రామానికే, యేసు ప్రభు ఒక గ్రామానికే దేవుడు కాదు. అందరూ అంతటా మారు మనసు పొంది, అందరూ అంతటా యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని నమ్మి బాప్తిసము తీసుకొని రక్షించబడినట్లయితే, దేవుని దగ్గరకు నువ్వు రాగలిగినట్లయితే, దేవుని యొక్క నీ పాపములు ఒప్పుకొనగలిగినట్లయితే, నువ్వు ఎంత పాడైపోయావో, ఎంత వ్యసనాలకు బానిసైపోయావో, ఎంత వ్యభిచారములో ఉన్నావో, ఎంత గుండగా ఉన్నావో, ఎంత రవిడిగా ఉన్నావో, ఎంత దుర్మార్గముగా నీవు జీవిస్తున్నావో నాకు తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ చేత నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ పాపముల కొరకే కలువరి శిలువలోని పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. ఆయన దగ్గర నీ పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పాపమును క్షమించి ఆయన నీకు నిత్య జీవమునిచ్చి నిత్య రాజ్యములో ఆయనతో ఉండేటట్లుగా దేవుడు కృప చూపుతారు. హల్లెలూయా. వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీని మనము చూద్దాము. ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారం అయితే వ్యభిచారము చేయబడిన స్త్రీని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడి ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి కొంతమంది వచ్చి వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ మాకు కనబడింది, అయితే మోషే ధర్మశాస్త్ర కాలములో ఇదిగో
మీద వేయమన్నప్పుడు అందరూ దడుచుకొని అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒంటరిగా వ్యభిచారము చేయబడిన స్త్రీ మాత్రమే కన్నీళ్లు కారుస్తూ నేల మీద ఆయన పాదముల దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడు. తల ఎత్తి ఆయన వైపు చూచి జాలితో ఆయన వైపు చూచి, అమ్మా నీ పాపమును బట్టి నీ వ్యభిచారమును బట్టి ఎవరు నిన్ను శిక్షించలేదా, ఎవరు నిన్ను చంపేయలేదా అని అన్నప్పుడు ఆమెనింది, అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదయ్యా, ఎవరు నన్ను చంపేయలేదయ్యా అన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను చంపేయను, ఇక పాపము చేయకు, నీతిగా బ్రతుకు, నీ పాపముల కొరికే నేను కలవరి సిలువలో మరణించి నిన్ను బ్రతికించడానికే, నిన్ను పరలోక రాజ్యములో ఉంచడాని కోసమే నేనే పరలోక మహిమను పరలోకాన్ని విడిచిపెట్టి నీ పైన ఉన్న ప్రేమ చేత నేను ఈ లోకానికి వచ్చి నీ పాపము కొరకు నేను చనిపోవడానికి వచ్చానన్నాడంట దేవుడు. కొట్టని చప్పట్లు గట్టిగా. నిజముగా వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ యొక్క పాపమును క్షమించిన దేవుడు ఈ రాత్రి మనతో, ఈ గ్రామముతో, ఈ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, కానీ ఎలాంటి బ్రతుకుతున్నా సరే, కానీ ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నశించడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు పాపము చేసి మరణించడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మా పాపము చేసి మరణిస్తే అగ్నిగుండానికి వెళ్తావని నాకు తెలుసు కనుక ఆయనకు ప్రతినిధులుగా ఆయన మనసును తెలుసుకున్నటువంటి, ఆయన పిలుపు దర్శనమును పొందుకున్నటువంటి దైవ సేవకుని గ్రామానికి వచ్చారంటే ఆ సేవకుల ద్వారా దేవుడు ఆయన మాటలు మీకు వినిపిస్తున్నాడంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు గుర్తు పెట్టుకొని, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నా పాపముల కొరకు మరణించాడు, నేను ఆయన ఈ రోజు నా పాపములు ఒప్పుకోవాలని నువ్వు గనక పాపం ఆ యొక్క వ్యభిచారముతో పట్టబడిన స్త్రీలాగా నువ్వు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చావనుకో, నీ పాపాలన్నిటిని క్షమించి ఆయన నీకు నిత్య జీవమనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడాడంట. మనము దేవుని నీతి అగునట్లుగా, మనము నీతి కలిగిన వారిగా మార్చబడేటట్లుగా, దేవుని పిల్లలుగా మార్చబడేటట్లుగా దేవుడే మనం నీతిమంతులుగా చేసి మన పాపాన్ని ఆయన మీద వేసుకొని పాపిగా మార్చబడాడంట కలువరి సిలువలో. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అందుకే పాపమెరుగని యేసుక్రీస్తు వారు నీ కొరకు పాపిగా మార్చబడి నిన్ను దేవుని యొక్క నీతి మంతులుగా మీరు మార్చబడేదాని కోసము దేవుడే మన కొరకు పాపిగా ఆ కలువరి సిలువలో వేదన అనుభవించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి, మనం ఆయనను చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు, అతడు తృణీకరించబడిన వాడయ్యాడు. చాలంట దేవుడంట కలువరి సిలువలో సొగసును స్వరూపము నీ కొరకు కోల్పోయాడు. యెరూషలేం వీధుల్లో భారమైన సిలువను ఆయనకు మోపి ఆయన ముఖం మీద ఉమ్మేసి కొరడాలతో కొడతా ఉంటే తలకు ముళ్ళ కిరీటమును పెట్టి ఆయన నడుస్తా ఉంటే ఆయన ముఖమంతా రక్తం, ఆయన చేతులంతా రక్తం, ఆయన పాదములంతా రక్తం కమిలిపోయాయి. ఆయన పాదములు నలగొట్టబడాడు. ఆయనను చూచుటకు కూడా అసహ్యం వేస్తా ఉంది. ఆయన చూచుట కూడా చూడబుద్ధి కానంతగా తృణీకరించబడాడంట యేసు ప్రభు. ఎందుకోసమంటే మన పాపముల కొరకే ఆయన సొగసును స్వరూపమును కోల్పోయాడు. 5వ వచనాన్ని మనం చదివినట్లయితే 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవుని మీద
మన పాపములు, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిందంట. ప్రపంచ పాప భారము ఆయన మీద మోపబడింది. ఎందుకంటే ఒకడును పాపము లేనివాడు ఒకడును లేడు. అందరూ చెడిపోయిన వారే, అందరూ పాపము చేసిన వారే, అందరికీ జన్మ పాపం కర్మ పాపము కలిగినటువంటి వారే. కనుక ప్రపంచమున్నటువంటి ప్రజల పాప భారము ఆయన మీద వేసుకొని ఆయన గాయపరచబడి సొగసును స్వరూపమును కోల్పోయి ఆ కలువరి శిలువలో మన కొరకు తన పరిశుద్ధమైన నిష్కలంకమైన ప్రశస్తమైన రక్తమును ధారబోసి ఆయన మన కొరకు ప్రాణం విడిచాడంట. హల్లెలూయా. అందుకే ఆయన వైపు చూడండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో. ఈ కృపా కాలములో దేవుని ప్రేమ ఎంత గొప్పగా, దేవుని ప్రేమ ఎంతగా మనపై చూపిస్తున్నాడో. నిజముగా దేవుడు అంటూ ఉన్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తూ ఉన్నాను, విడవక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ అవధులు లేనిది. ఆయన ప్రేమ ప్రాణము మన కొరకు ప్రాణము పెట్టేటట్లుగా మనల్ని ఎక్కువగా ప్రేమించాడంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. నిజముగా ఆయనలా ప్రేమించేవారు ఈ లోకములో ఎవరు లేరు. ఆయనలా ప్రాణం పెట్టిన వారు ఈ లోకములో ఎవరు లేరు. ఆయనలా మన పాపమును క్షమించిన వారు ఈ లోకములో ఎవరు లేరు. ఆయనలాగా మన కొరకు భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించిన వారు ఈ లోకములో ఎవరు లేరు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాడు. విడవక నీ ఎడల కృప చూపుచున్నాడు. నా బిడ్డ, ఈ రోజు మారుతుంది, ఈ వారం మారుతుంది, ఈ సంవత్సరం మారుతుంది, ఈ నెలలో మారుతుంది. నా బిడ్డ ఎప్పుడైనా నా విలువ తెలుసుకుంటుంది. నా బిడ్డ ఎప్పుడైనా నా దగ్గరికి వస్తుందని నీ కొరకు దీర్ఘ శాంతము కలిగిన వాడే. నువ్వు నశించటమో, నరకానికి వెళ్ళటమో, నువ్వు మరణించటమో దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు నీ కొరకు దీర్ఘ శాంతము కలిగిన వాడే ఆయన చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడంట. ఇదిగో ఈ కృపా కాలంలో నేను ప్రేమించుతున్నాను. నీ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడ కలిగినట్లయితే నీ పాపములు క్షమించి నేను పరలోక రాజ్యానికి తీసుకొని పోతాను. కనుక నా మనసును తెలుసుకో. నీతో సమావేవో